భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 28/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష అష్టమి ఆదివారం అష్టమి రాత్రి 10:47 వరకు అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3:54 వరకు వర్జం మధ్యాహ్నం 12:19 నుండి 1:19 వరకు రాత్రి మళ్ళీ 12:57 2:27 వరకు వర్జం దుర్ముహూర్తం ఈరోజు సాయంత్రం 4:48 నుండి 5:39 వరకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:31 అమృత గడియల ఉదయం 9:10 నుండి 10:40 వరకు అమృత గడియలు రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు సూర్యయోగం రాత్రి 12:43 బాలవ ఉదయం 11:55 కౌలవకరణం రాత్రి 10:47 అష్టమి ఆదివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేట వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పబడుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అజయ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాగభిరమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అని చెప్పబడింది ఇందులో అజః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వదా అచ్యుత వృషాగపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత 10 నామాలు ఈ శ్లోకంలో విష్ణు సహస్రనామంలో ఉన్నాయి అందులో మొదటిది అజః ఓం అజయాయ నమః అంటే కనుక పుట్టుక లేనటువంటి వాడు అంటే ఎప్పుడూ ఉన్నటువంటి వాడే మొదటి ఎప్పటి అనాదిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ పుట్టుక లేనివాడు నజాతో నజనిష్యంతి నహి జాతో నజాయతే హన జనిష్యే కదాచన అని శృతి చెప్పినట్లుగానే మనకి క్షేత్రజ్ఞ సర్వభూతానాం తస్మాదహ మజస్మృత అనే మహాభారతంలో చెప్పినట్లుగానే పరమాత్మ అజుడు అంటే ఎప్పుడూ ఉండేటువంటి వాడు నేను ఎన్నడూ కూడా పుట్టినవాడని కాను అంటే మొదటి నుంచి నేను ఉన్నటువంటి వాడిని పుట్టుకయు నాకు లేదు ఇక ముందు కూడా పుట్టుక ఉండవు కనుక నేను సకల భూతాల యందును క్షేత్రజ్ఞుడు కనుక అజహ అని పిలువబడుతున్నాను పరమాత్మ మనకు తెలియజేశారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.